ఈ భూమి మీద పుట్టిన స్త్రీ పురుషులందరూ సమానమే. ఈ విషయం నేను చెప్పలేదు, థామస్ జెఫర్సన్ చెప్పారు. అంతేకాదు మన భారత రాజ్యాంగంలో కూడా ఉంది. అలాగే మా హిస్టరీ మేడం ఫరా కూడా చెప్పారు. గుడ్ మార్నింగ్ ఫరా మేడం. హే గుడ్ మార్నింగ్ అర్పిత్, హౌ ఆర్ యు? ఫైన్ మేడం. సమానత్వం అంటే అర్థం ఏంటో తనే మాకు చెప్పింది. చూస్తుంటే తనే ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. స్కూల్లో ర్యాంకింగ్ లాగే హైట్ వైజ్ లైన్ ఎందుకుంటాయో తెలీదు. అలాగే ఈ స్కూల్ యూనిఫామ్స్ అనేవి కేవలం ఒక అబద్ధం. అందరి క్లాసు ఒకటే అయినా కూడా వాళ్ళల్లో చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్రంట్ రోస్ ఎప్పుడు కూడా రిజర్వ్ ఉంటాయి, టాపర్స్ కోసం, అలాగే టీచర్ ఫేవరెట్ స్టూడెంట్స్ కోసం. ఇక బ్యాక్ బెంచర్స్ కోసం చెప్పాలి అంటే ఆకతాయి పనులతో అందరినీ ఆకట్టుకునే వాళ్ళే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఇగ్నోర్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే మధ్యలో కూర్చునే మిడిల్ క్లాస్ బెంచర్స్. ఇతనే సంవిధాన్ శర్మ. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే అందరికంటే ఎక్కువ ఇతనే అసమానత్వానికి గురవుతాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇతను స్కూల్లో చాలా మందికి తెలుసు, కానీ వేరే పేరుతో. నువ్వు ప్రతీక్ వాళ్ళ ఫ్రెండ్వే కదా, చూసావా తన్ని? లేదు. అరే ఏంట్రా, పద వెనక్కి పద. అరే చెప్తున్నా కదా, పద వెనక్కి. త్వరగా పద పద. ఇక ప్రతీక్ దైవల్ అయితే సంవిధాన్ శర్మ మిడిల్ బెంచ్ నుండి బ్యాక్ బెంచ్ వరకు చేరుకున్నాడు. కానీ తను ఎప్పుడు కూడా సైడ్ కిక్ తో హీరో కాలేకపోయాడు. నాకేం తెలీదు, నీకు తెలుసా? అరే నువ్వు చూడడం తప్ప ఇంకేం చేయవు కదరా. ప్రతీక్ అవునా? లేచి నిలబడరా, లేరా. చెప్తున్నా కదా, పైకి లేవరా. సైడ్ కిక్ అయినా ఇంకేదైనా స్కూల్లో అందమైన అమ్మాయి అంటే క్రేజీ ఉండాల్సిందే కదా. స్కూల్లో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. అక్కడ సైడ్ కిక్కర్స్ అలాగే హీరోలు అందరికీ కూడా సమానమే. మనం స్కూల్ కి వెళ్లేది జ్ఞానాన్ని సంపాదించడం కోసం, కానీ ఇక్కడికి వచ్చేది మాత్రం మోక్షం కోసం. ఈ ప్లేస్ అయితే స్కూల్ రాడార్ లో కూడా లేదు. అందుకే దీన్ని నేను అంటాను బర్ముడా ట్రయాంగిల్ అని. కానీ కొంతమంది రాడార్ లోపలే ఉంటారు. ఇక్కడికి వచ్చినా కూడా సైడ్ కిక్కర్ లాగే ఉంటారు. అరే విషయం ఏంటో చెప్పు. చెప్పడానికి ఏముంది ఇక్కడ? అరే ఏంట్రా ఇది, మైండ్ దొబ్బిందా ఏంటి? అరే మనం 9th గ్రేడ్కి వచ్చాంరా. అరే ఈ రోజు నుంచి నేను బాగా డెవలప్ చేసే బాధ్యత నాది, సరేనా? ఇదిగో తాగు. అంటే నీ ఉద్దేశం నన్ను స్పాయిల్ చేయడం నీ బాధ్యత అంతేనా? అరే యార్, నిన్ను ఎంత చెడగొట్టినా నువ్వు చెడిపోయే రకమే కాదు. అరే అయినా నువ్వు ఇంత మంచోడిగా ఉన్నా దేశానికి వచ్చే లాభం లేదురా. సమ్మర్ వెకేషన్ అంతా జాస్ పోస్ట్కి హార్ట్ రియాక్షన్ ఇస్తూ గడిపేశావు. నువ్వు కేవలం తన్ని లైక్ చేసావు. ఇంకా 225 మెంబర్స్ ఉన్నారు. అవును, కానీ 225లోనే లేను కదా. అయితే తనకి బ్రదర్ అయిపోరా. మరేంట్రా? అరే సెకండ్ స్టాండర్డ్ నుంచి నువ్వు తన వెనకాల తిరగడం చూస్తూ ఉన్నాను. ప్రామిస్గా ఈ ఇయర్ కూడా నువ్వు కంటిన్యూ చేస్తే ఇంకంతే. తీసుకో. వద్దురా. అరే చెప్తున్నా కదా, ఒకసారి ట్రై చేసి చూడు. ఇదిగో తీసుకోరా. కానీ వెలిగించు. అద్యా, ఇది నాది కాదు. నేను అసలు సిగరెటే కాల్చను. దీన్ని ఎవరు ఇక్కడ పడేస్తే మేము తీసి అక్కడ పడేద్దాం అనుకున్నాం. అలాగా? మ్యాచెస్ కూడా ఇక్కడే పడేశారా? మీకు తెలుసు కదా ఇక్కడికి అలౌడ్ లేదని.
ఇక్కడ దొంగ ఎవరో తెలిసిపోయిందిలే. హా? అంటే ఇక్కడ గోడలకి అంటే దాని అర్థం ఇక్కడ కళాకారులకు కూడా అలౌడ్ లేదు. మీరు చెప్పకపోతే నేను కూడా డీల్. డీల్. వాస్తవానికి నేను మీ మాటలు వినలేదు, స్పెషల్లీ ఆ జాజ్ గురించి అస్సలు వినలేదు. అరే తను ఎవరికి చెప్పదు కదా. విన్నీరా, ఇండైరెక్ట్ గా ప్రపోజల్ వెళ్ళిపోయింది. పద. రే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరంతా సమ్మర్ వెకేషన్ చాలా ఎంజాయ్ చేశారనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంతమంది వెకేషన్స్లోనే ఉన్నట్టుంది. త్రిపాఠి, మా చైల్డ్, నిద్ర విజయానికి బద్ధ శత్రువు. స్టూడెంట్స్, నేను ఈ సమ్మర్ వెకేషన్లో కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను 3 మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేశాను. ఒకటి చెప్పనా, మన ఫాదర్ కి గ్రాండ్ ఫాదర్ వయసు వచ్చేసింది. చేశారు హుసేన్ బోల్ట్ అవడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. మీరు దేనిలోనైనా పార్టిసిపేట్ చేశారా? మీరు ఈ వయసులో సమయాన్ని వృధా చేయకూడదు. ఇప్పుడు కష్టపడితేనే మీరు పెద్దయ్యాక మంచి పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఒకసారి ప్రతి వెనక్కి తిరిగి ఒక్కరూ చూడు. ఏం మాత్రం అశ్రద్ధ చేయకుండా మీకు నచ్చిన పని శ్రద్ధగా పూర్తి చేయండి. మన ఇన్స్టిట్యూషన్ గురించి నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానో మీ అందరికీ తెలుసు. కానీ ఒక విషయం గురించి ఇంకా ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అది సూపర్ 20. ఎస్, మీకు అరే, సూపర్ 20 అంటే ఈ ఏంటో సంవత్సరం జాస్ తప్పకుండా ఉంటుంది. అందులో ఉండాలంటే మీరు ఒకవేళ నేను కొంచెం కష్టపడి చదివితే నేను కూడా తనతో పాటు సూపర్ 20లో ఉంటాను కదా. ఒకరితో ఒకరు మంచిదే కదా. పోటీగా చదవండి. లాంగ్వేజెస్ అండ్ సోషల్ సైన్సెస్ కి కామన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. మీరు లేదురా. ఎంత కష్టపడితే తర్వాత జాస్ కి నాకు మధ్య క్లాస్ డిఫరెన్స్ ఉంది. ఈజీగా ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే. ఆ తర్వాత ఇది ఇలాగే కొనసాగితే అప్పుడు 225 కాదు, అదర్స్లోనే ఉండిపోతాం. 9th గ్రేడ్కి ప్రమోట్ అయిన తర్వాత క్లాస్లోని టాప్ 20 స్టూడెంట్స్కి పీసీఎంబీ యొక్క స్పెషల్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. దానివల్ల వాళ్ళు ఐఐటి అలాగే ఎయిమ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ బ్యాచ్నే మనం సూపర్ 20 అని పిలుస్తాం. Father, what is PCMB? ద ప్రెస్టీషియస్ కమిటీ ఆఫ్ మెంటల్లీ బ్రోకెన్. థ్యాంక్ యూ సాహిల్ ఠాకూర్, మాకు జ్ఞానోదయం చేసినందుకు. పీసీఎంబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయాలజీ. స్కూల్ టాపర్స్ని జూనియర్స్ ఆదర్శంగా తీసుకొని నేర్చుకుంటారు. అశోక్ సార్, So students, the results of last session, Sudha ma'am is complicated. సార్, కంపైలింగ్. Sorry. Sudha ma'am is compiling. ఇంకా లంచ్ బ్రేక్ తర్వాత ఎవరైతే సూపర్ 20 బ్యాచ్లో ఉన్నారో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాము. సో ఆల్ ద బెస్ట్ అండ్ మే ద బెస్ట్ ఆఫ్ ఆల్ విన్. ప్రతీక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం, ఏమైనా తెలియవచ్చు కదా.